విజయనగరం వాసులను రైల్ రెస్టారెంట్ కనువిందు చేస్తోంది. విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన రైల్ రెస్టారెంట్ ఇటు ప్రయాణికులతో పాటు విజయనగరం వాసులకు ఫుడ్ అందించనుంది. రైల్ కోచ్ లో ఏర్పాటు చేసిన రైల్ రెస్టారెంట్ పై హెచ్ఎంటీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. విజయనగరం వాసులతో పాటు ఇటు రైల్వే ప్రయాణికులకు రైల్ కోర్టు రెస్టారెంట్ విజయనగరంలో ఏర్పాటు చేయడంతో ఇటు కనువిందు చేస్తుంది. ఏదైతే రైలుకు 24 గంటలు ఫుడ్ సప్లైతో పాటు పూర్తిగా సెంట్రలైజ్ చేసి ఏర్పాటు చేస్తూ రైలు కోచ్ని ఆహ్లాదకరంగా అందంగా సర్వాంగ సుందరంగా తయారు చేసి ఈ రెస్టారెంట్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేసిన రైల్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంది, అట్లా రెస్టారెంట్లో ఎటువంటి ఆహారాలు దొరుకుతాయి, ఏ విధంగా ఉన్నది అనేది హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి రైల్ కోచ్ రెస్టారెంట్ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశారు. రైల్ కోచ్ను రెస్టారెంట్ గా మార్చడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తి సెంట్రల్ ఏసీతో పాటు సుందరమైన సీటింగ్తో ఈ రెస్టారెంట్ను తీర్చిదిద్దారు. రైల్వే ప్రయాణికులు ఏ సమయంలో ట్రైన్ దిగినా వారికి క్వాలిటీ ఫుడ్ అందేలా ఈ రైల్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు రైల్వే శాఖ అధికారులు. ఈ రైల్ రెస్టారెంట్ విజయనగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. మొట్టమొదటిసారిగా ఈరోజు అనేక జిల్లాలు వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ ఇతర యాత్రలకు వెళ్తున్న భవానీలు కానీ లేకపోతే చాలామంది అయ్యప్ప భక్తులు కానీ లేకపోతే ఇతర ప్రజలు కానీ ఎంతో రైల్వే స్టేషన్కి వచ్చేసరికి రాత్రి 12, 1 గంట, 2, 3 అయినప్పటికీ కూడా రైల్లో ఇది ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈరోజు విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్కి రాగానే 24/7 ఏ అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళినా సరే రైల్ కోచ్ ఏసీ ఏదైతే రెస్టారెంట్ ఉందో అక్కడ ఫుడ్ దొరుకుతుందని ఒక దీనిగా చెప్పవచ్చు. రాత్రి 10 గంటలు దాటిందంటే ఫుడ్ దొరకని పరిస్థితి విజయనగరంలో ఉందని ఈ రైల్ రెస్టారెంట్ 24 గంటలు అందుబాటులో ఉండడంతో ఇకపై ఏ సమయంలో అయినా ఫుడ్ దొరుకుతుందన్న ధీమా కలుగుతోందని స్థానికులు అంటున్నారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. విజయనగరం ప్రజలకి శుభవార్త. విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలోని కొత్తగా ఏసీ కోచ్ రైల్ రెస్టారెంట్ ఓపెనింగ్ చేయబడుతుంది. ఇది ఏమిటంటే 24 అవర్స్ అందరికీ ఫుడ్ సౌకర్యం లభిస్తుంది. అంటే ట్రైన్ నుంచి దిగి రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ ఫుడ్తోని బయటికి వస్తుంది. 24 గంటలు ఫుడ్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉంది విజయనగరంలో. అటువంటిది మన రైల్వే సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ 24 గంటల రైల్ కోచ్ రెస్టారెంట్ అందరూ విజయనగరం ప్రజలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలి. రైలులో ప్రయాణం చేసిన వారికి సరైన ఫుడ్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ రైల్ రెస్టారెంట్ ద్వారా మంచి ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటుందని, దీంతో ఏ సమయంలో అయినా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు విజయనగరం వాసులందరూ కూడా శుభవార్త అండి. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏసీ కోచ్ని రైల్వే నుంచి ట్రైన్ దిగిన వెంటనే ఫుడ్కి ఇబ్బంది పడకుండా నెక్స్ట్ 24/7 పెట్టడం వల్ల రైల్వే వాళ్ళకి కాదు ఇతర ప్రజలకు కూడా సామాన్యుడు కూడా 24 అవర్స్లో ఎప్పుడు బయట నుంచి వచ్చిన ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఈరోజు లేకుండా రైల్వే సిబ్బంది తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉందండి. విజయనగరంలోనూ ప్రథమంగా పెట్టడము ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. ఈ రైల్ రెస్టారెంట్ చూసేందుకు జనాలు అత్యంత ఉత్సాహాన్ని చూపుతున్నారు. సర్వాంగ సుందరంగా తయారు చేసిన ఈ రైల్ రెస్టారెంట్కు ఒక్కసారైనా వెళ్లాలనే ఉత్సాహాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకుంటుంది. రైల్వే కోచ్ను రెస్టారెంట్గా తయారు చేసి విజయనగరం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడంతో ఇటు అందరూ ఈ రైలు కోచ్ను చూసేందుకైతే వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రైలు కోచ్ రెస్టారెంట్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అంతా సర్వత్రగా ఎదురు చూస్తున్నారు. ఈ రెస్టారెంట్లో ఒకసారైనా తినాలి అన్న ఆతురతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రైలు రెస్టారెంట్పై తాజా సమాచారం. కెమెరా పర్సన్ ఉమామహేశ్వరతో నరసింహ, హెచ్ఎంటీవీ, విజయనగరం.